అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరన్నా నీది? నరేష్. నరేషా? ఇప్పుడు ఈ రాంపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కానీ ఎవరు కోటేద్దాం అనుకుంటున్నావు సర్పంచ్గా? నేను ప్రవీణ్కు, ఎందుకంటే నాకు సాయం చేసిండు. ఎమ్మెల్యే ఫండ్ 1,50,000 రూపాయలు ఇచ్చు. అవునా? ఎమ్మెల్యే ఫండ్ ఇప్పించిండా? ఏం ప్రాబ్లం అయింది మీకు? నాకు నేను అటు మీకెళ్ళి పడ్డా, రెప్పనేరం కొద్దిగా బలిగింది, అన్నీ మంచిగా ఉన్నాయి. సో మీ ఓటు చిన్నోళ్ళ విజయలక్ష్మి ప్రవీణ్ గారికి? ఖచ్చితంగా అతనే గెలిచాడు అనుకుంటున్నావు అన్న? ఎందుకంటే ఆయన అక్కడి నుంచి సపోర్ట్ చేస్తున్నా కాబట్టి వాళ్ళ ముఖం చూసానే చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అదండి, ఈ గ్రామంలో రాంపూర్ గ్రామంలో ఎవరిని కదిలించినా ఒకే ఒక్క పేరు వినబడుతూ ఉన్నది, అది కూడా చిన్నోళ్ళ విజయలక్ష్మి ప్రవీణ్ గారికి. వాళ్ళకే ఓటేస్తే ఈ గ్రామం 100% అభివృద్ధి చెందుతుందని, దాంతోపాటు కష్టాలలో మాత్రం ఖచ్చితంగా ఈ చిన్నోళ్ళ ప్రవీణ్ గారు అయితే అందరికీ అందుబాటులో ఉంటాడని చెప్పేసి ఇక్కడ గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి రాంపూర్ గ్రామ ప్రజలారా ఆలోచన చేయండి, అభివృద్ధికే ఓటేయండి.